ఇక మచిలీపట్నం పర్యటనలో భాగంగా బందర్ పోర్టు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. మచిలీపట్నంలో స్వచ్ఛత ఈ కార్యక్రమాల్లో భాగంగా బందరు విచ్చేసిన ముఖ్యమంత్రి షెడ్యూల్లో లేనప్పటికీ అకస్మాత్తుగా బందర్ పోర్టు పనులను పరిశీలించారు. పనులు ఎంతవరకు జరిగాయో అధికారులను అడిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. 2025వ సంవత్సరంలో మచిలీపట్నం పోర్టు పూర్తయ్యేలా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు చేపట్టడానికి ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మీరే చూసారు, ఇక్కడే 4 రోడ్లు జంక్షన్లో కుప్పలుగా గుట్టలుగా చెత్త వేస్ట్ అంతా కూడా స్టాక్ చేసే పరిస్థితి వచ్చారు. ఇలాంటి గుట్టలుగా పేరుకుపోయినట్టే కానీ ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా స్వాగతం పలికే పరిస్థితి వస్తూ ఉంది. 85 లక్షల మెట్రిక్ టన్నులు డ్రై వేస్ట్ ఉండే పరిస్థితి వచ్చింది. ఇది చాలా దారుణం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ఎంత పరిపాలన భ్రష్టు పట్టించిందంటే ఒక పక్క స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసి ఈ సమయంలో ఈ 5 ఏళ్లలో కొన్ని కోట్ల మెట్రిక్ టన్నులు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికక్కడ స్టాక్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి నాకు అర్థంగా అన్నట్టు ప్రభుత్వాన్ని ఏమన్నా అర్థం కావడం లేదు. వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థమవుతాయి. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు 1 or 2 years 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం. అక్కడి నుంచి భవిష్యత్తు కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అంత భ్రష్టు పట్టించారు. ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళొచ్చాను. పోర్టు చూశాను. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల వరకు పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితిలో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి. ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 35 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్కి చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తాను.